ఒక బైబిల్ ఒక ఆధారంతో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా పిల్లలకి వాక్యం నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున పట్టణాల్లో ఉన్న పిల్లలు ఇటువంటి స్థాయిలో ఉన్నారు మనందరికీ తెలుసు. అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతాల పిల్లలు కూడా ఎలా ఉన్నారో మనకు తెలుసు. అటువంటి వారినైనా సరే దేవుని యొక్క వాక్యం చెప్పి ఎలాగైనా సరే చిన్నప్పటి నుంచే వారి యొక్క మదిలో వారి యొక్క హృదయాలలో దేవుని మాటలతో నింపితే దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా వాడు పెద్దవైన వాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆ ఒకే ఒక్క మాటతో ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా మరి మాకు అప్పగించిన పనిని దేవుని ద్వారా అనే ద్వారా మరి నిజంగా ఈ యొక్క కార్యక్రమం జరిగిందంటే మా యొక్క ప్రమేయం ఏమీ లేదండి. ఎందుకంటే వాక్య ప్రకారము అపుల్ల ఎవడు పౌలెవడు అని ఒక వాక్యం ఉంటుంది కొరింథీ పత్రికలో. దేవుడు అప్పచెప్పిన పని అన్నయ్య ద్వారా మేము పొందుకున్నాం. అన్నయ్య ప్రారంభించాడు, మేము నీళ్లు పోస్తున్నాం అంతే. అంతేనా? మనం నీళ్లు పోస్తున్నాం. వృద్ధిని కలుగు చేయవాడు దేవుడే. నిజంగా ఆ యొక్క వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు ఆ జీవిత పర్యంతం వరకు కూడా ఇదే వాక్యం మనలో నివసింపజేస్తే నిజంగా కార్యక్రమం ఏ కార్యక్రమం దైవ కార్యక్రమం ప్రారంభిస్తే వృద్ధిని కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి ఈ యొక్క అనుదినాలు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఊళ్ళంతా పరిచర్య ఉంది. ఎప్పుడు వదిలినట్టు ఉంటారు, ఊళ్ళని వలసలు ఉన్నాయా. మీ ద్వారా మన ద్వారా మనందరి ద్వారా ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్నట్టుగా ఏ మనిషి కూడా నశించిపోడు, దేవునికి ఇష్టము లేదు. ఇష్టము లేని పనిని మనం గమనించాం. కాబట్టి మరి ఆ యొక్క గమనించిన మాటను బట్టి అన్నయ్య గారు అప్పచెప్పిన పరిచర్యని బట్టి మేమందరం కూడా కలిసి ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమం జరిగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల పట్ల ఎక్కడున్న వారి మనుషుల పట్ల అందరి నుంచి కూడా ప్రతి దినమందు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి అనేక మంది రక్షణ పొంది ఈ యొక్క ప్రార్థనా స్థలముకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాక్య ప్రకారముగా జీవము కలిగిన ప్రజలుగా వీరందరూ కూడా మారేలాగిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క సమయం ఇచ్చి మరి మమ్మల్ని అంతగా ప్రోత్సహించి ఆ యొక్క పరిచర్యను విస్తరింపజేసిన దేవునికి తరువాత అన్నయ్య గారికి కూడా తెలియజేస్తూ ఈ నామాన్ని